హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా ఎమోషనల్గా ఉందని చెప్పాలి. సరే, ఫస్ట్ స్టార్టింగ్లో బిగ్ బాస్ ముగ్గురు టీమ్స్ ఎంత అమౌంట్ అంటే 3 క్లాన్స్ ఎంత అమౌంట్ విన్ అయ్యారో అది చెప్పారు. సో ఫస్ట్ అఖండ టీం 1,20,000, అంతులేని వీరులు 75,000, కెరటం టీం విన్ అయ్యారు 2,40,000. నాకు అనిపించింది ఇవంతా మనీ విన్నర్కి యాడ్ అయినప్పుడు అందరు కలిసి ఒకటి టీంని గెలిపించుంటే అంత విన్నింగ్ మనీ ఎక్కువైపోయేది కదా అనిపించింది. కానీ గేమ్ ఈజ్ గేమ్ కదా. సరే ఓకే. సో వీళ్ళకి 3 లక్షల నుంచి ఇప్పుడు అయిన అమౌంట్ 5,45,000 ప్రైజ్ మనీ ఇప్పటి వరకు వీళ్ళు సంపాదించుకుంది. 50 లక్షలలో 5,45,000 వీళ్ళు సంపాదించుకున్నారు విన్నర్. ఓకే, ఇక్కడ సీతను విష్ణుప్రియ పృథ్వీతో అంటున్నారు, నీకు కోపం ఒక్కటే ఎక్కువ ఉంది, అది ఒక్కటి తగ్గించుకుంటే నిజంగా బాగుంటుంది అని చెప్పేసి పృథ్వీతో చెప్తున్నారు. అది ఇంకా కోపం ఒక్కటే నాకు ఉన్నది, రేపటి నుంచి తగ్గించుకుంటా అని చెప్పేసినట్టు పృథ్వీ మాట్లాడాడు. దానికంటే ముందు మనకి వీళ్ళెవరు అబ్బాయి సోనియా వాళ్ళిద్దరు కూర్చొని ప్రేరణ గురించి మాట్లాడుకోవడం, అంటే ప్రేరణ బ్లైండ్గా ఫాలో అవుతుంది యష్మిని అని చెప్పేసి. పృథ్వీ కూడా అలానే తను కూడా కోపంగా ఉంటున్నాడు, కోపంగా ఫాలో అవుతున్నాడు, బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు ఇల్లు అని చెప్పేసి అబ్బాయి సోనియా మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ అబ్బాయి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. కూర్చొని సోఫాల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు నార్మల్గా అన్నాడు అబ్బాయి, మణికంఠ మనీ మొత్తం బయటే ఆడుకున్నాడు, నాకు మీకు సంబంధం లేదన్నాడు, బయటే ఆడుకున్నాడు అని ఒక ఏదో అంటే మనీ వచ్చి నా మీద జోక్స్ వేసేస్తే నాకు నచ్చదు, నా టోన్ ఇలా ఉంది కానీ చెప్పడానికి నాకు నచ్చదు అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రేరణ వాళ్ళు బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చేసుకుంటున్నారు. అక్కడ విష్ణుప్రియ వెళ్ళి అరే కష్టపడ్డ వాళ్ళకే మాడిపోయిందా అని చెప్పేసి తను నార్మల్గానే అంది. నిజంగా సోనియా ప్రతి దానికి అంత ఓవర్గా ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఇక్కడ నిఖిల్ అండ్ సోనియా పక్క పక్కన కూర్చున్నారు. అప్పుడు నిఖిల్ అంటున్నాడు తనే ఈజీగా తీసుకుంది నీకేమవుతుంది అని చెప్పేసి అన్నాడు. అన్నా కానీ వినలేదు. ఇక్కడ సోనియా పాయింట్ ఇవాల్టి పాయింట్ ప్రతి దానికి రెచ్చగొడుతుంది, ఎప్పుడు రెచ్చగొట్టినట్టే మాట్లాడుతుంది, అన్నిటికీ రెచ్చగొడుతుంది, ఎందుకో ఏంటో ఈ అమ్మాయి అని చెప్పేసి అంటుంది. ఇక్కడ వాళ్ళు కష్టపడి ఏదో చేసుకున్న దాన్ని కూడా వెళ్ళి ఏదో ఒక పాయింట్ అవుట్ చేయడం ఎందుకు అని చెప్పేసి విష్ణుప్రియ అన్నట్టు అవసరం లేదు అసలు. అక్కడ అంత ప్రతి చిన్న విషయాన్ని విష్ణుప్రియ ఏది మాట్లాడినా తప్పే, తుమ్మినా తప్పే, దగినా తప్పే అంటే ఇంకేం చేయలేము మనం. సో దాని తర్వాత ఈ పాయింట్ కూడా చెప్పింది శేఖర్ ప్రేరణతో, అంటే నిన్న గేమ్లో సంచాలకుగా చేస్తున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పగానే తను కూడా బ్లైండ్గా ఫాలో అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతుంది. తన ఇష్టం, అది ప్రేరణ ఇష్టం, చెప్పాలనుకుంది చెప్పింది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకోవాలనుకుంది. మరి మీరు మాట్లాడలేదా? యష్మి సోనియా వాళ్ళందరూ బయట నిల్చుని సంచాలక్ చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు, బయటికి రమ్మని చెప్పు అని చెప్పేసి వీళ్ళు కూడా బిహేవ్ చేశారు కదా. అందులోంచి ఒక పాయింట్ తీసుకుంటే దీనిలోంచి ఒక పాయింట్ తీసుకున్నారు. ప్రేరణ తప్పేం లేదు, అక్కడ బ్లైండ్గా ఫాలో అవుతుందా ఫాలో అవ్వట్లేదా, అక్కడ సంచాలక్ డిసిషన్ ఫైనల్. అక్కడ శేఖర్ చెప్పిన దాన్ని బట్టి చెప్పిందా లేకపోతే నిజంగా తనకు అనిపించి చెప్పిందా తెలియదు, కరెక్టే చెప్పింది కదా, ఇన్ఫ్లుయెన్స్ అది అని చెప్పి ఏమో ఫీల్ అయిపోతుంది సోనియా అయితే. సరే, దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయింది, స్పిన్ ద బాటిల్. ఇక్కడ ట్రూత్ ఆర్ డేర్ అంత సోదే అనిపించింది, కానీ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసినట్టున్నారు బిగ్ బాస్. కానీ ఓకే, ఈ ట్రూత్ ఆర్ డేర్లు కొంచెం సీరియస్గా ఉన్నా బాగుండేదేమో అనిపించింది, కొంచెం ఫైటింగ్ టైప్. సో ఇక్కడ యష్మి ఫస్ట్ ట్రూత్ అని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్లో అంటే ఇంకా తను చెప్పేసింది చికెన్ అని. దాని తర్వాత విష్ణుప్రియ డేర్ పోల్ డాన్స్ అని మణికంఠ ఇచ్చాడు. నెక్స్ట్ సోనియా ఆడపులిలా తయారై ఆడపులిలా అరవాలి అని చెప్పేసి అంటే సరే అని చెప్పి లోపలికి వెళ్ళింది. తనకి ఏంటి పులి చర్మం టైప్ చేసి తను అరిచింది. నెక్స్ట్ ఆదిత్య డేర్ చెప్పాడు. ఇక్కడ లిప్స్టిక్ అంటే చాలా సింపుల్, లైట్ అని చెప్పేసి వెళ్ళి విష్ణుప్రియ లిప్స్టిక్ పెట్టింది, ఇక్కడ పెట్టి తన ఆడపిల్లలాగా వచ్చి నడిచి కూర్చున్నాడు, బాగుండే. దాని తర్వాత నైనిక డేర్ చెప్పింది. ఇక్కడ శేఖర్ ఎవరైనా అబ్బాయిని బలవంతంగా తీసుకెళ్ళి పూల్లో పడేయాలి అని చెప్తే తను వెళ్ళి శేఖర్ని లాక్కొని వెళ్ళి పూల్లో పడేసి తను కూడా కింద పడిపోయింది పూల్లో. గుడ్ వన్.
ఏదైతే శేఖర్ కూడా అదే, ఎవరు చదువుకున్న దాంట్లో వాళ్ళు పడమంటే ఇదే అని చెప్పేసి శేఖర్ కూడా అదే అన్నాడు. నెక్స్ట్ నిఖిల్ డే చెప్పాడు, చీర కట్టుకోవాలి డాన్స్ చేయాలి అంటే నక్లెస్ గోల్స్ సాంగ్ వేశారు, ఫుల్ తీశాడు నిఖిల్, బాగుండే. నెక్స్ట్ దాని తర్వాత స్టోర్ రూమ్ లో కెరటం టీం వాళ్ళకి ఫుడ్ వచ్చింది, వెజిటేబుల్స్ వచ్చాయి. ఇక్కడ నబీల్ అదే టైంలో ఏంటి బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటుంటే తను హాఫ్ తాగిన బాటిల్ పక్కకు పెట్టాడు, అది మణికంఠ దుబ్బేశాడు. సో దుబ్బేసిన తర్వాత వెళ్ళి నిఖిల్తో కూడా చెప్పాడు నేను తీసుకున్నాను అది అని చెప్తే, మళ్ళీ ఏమైంది వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్, వెళ్ళి నేను చీఫ్గా చెప్తున్నాను ఇచ్చేసాడు. ఏం చేయమంటావు నన్ను, చీఫ్ అంట చీఫ్ అంట అని చెప్పేసి మణికంఠ అని ఇచ్చేపో అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నబిల్కి ఇచ్చేసాడు, అందరి ముందే ఇచ్చేసాడు. సో అప్పటికి నబిల్ డిస్కస్ చేస్తున్నాడు, నా మినిట్ బెడ్ పోయింది అని, కానీ తీసుకొచ్చి ఇచ్చేసాడు, తాగలేదు. మొన్నే కదా బిగ్ బాస్ 2 గంటలకి అర్ధరాత్రి మధ్యరాత్రి లేపి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. రిపీట్ చేయొద్దు అని చెప్పిన తర్వాత కూడా రిపీట్ చేస్తున్నారు ఏమో. సో దాని తర్వాత ఇక్కడ ఎమోషనల్ ఎపిసోడ్ స్టార్ట్. 5గురికి మాత్రమే, హౌస్లో మొత్తం 13 మందిలో 5గురికి మాత్రమే గిఫ్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇద్దరివి ఇద్దరి పర్సన్స్వి, ఇద్దరు కంటెస్టెంట్లవి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్లు వాళ్ళ దగ్గర పెట్టి అక్కడ చూపించి ఇది కావాలి మీకు అంటే, మీరు ఫ్యామిలీని ఆల్రెడీ 1 వీక్ నుంచి మిస్ అవుతున్నారు, ఈ వస్తువు మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారేమో, మీరు మిస్ అవ్వకుండా ఉంటారేమో అని చెప్పేసి పంపిస్తున్నాము. కాకపోతే ఇద్దరిలో ఎవరికైనా ఒకరికే, 5గురు మొత్తం, కాకపోతే ఒక్కసారి 2 గిఫ్ట్లు వస్తాయి. ఆ 2 గిఫ్ట్లలోంచి ఒక్కరికి మాత్రమే ఆ గిఫ్ట్ దక్కుతుంది. అది హౌస్ మేట్సే డిసైడ్ చేస్తారు. లాలీపాప్లు ఇచ్చి వాళ్ళకి ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చెప్పాడు బిగ్ బాస్. తర్వాత ఫస్ట్ నిఖిల్ అభయ్ వీళ్ళిద్దరిది వచ్చింది. ఫస్ట్ నిఖిల్కి వాళ్ళ డాడీ షర్ట్, అభయ్కి తనకి వాళ్ళ డాడీకి తను ఫస్ట్ కొనిచ్చిన వాచ్, ఫస్ట్ టైం కొనిచ్చారంట ఆ వాచ్. సో ఇక్కడ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయారని చెప్పేసి మనకి ఏవిలో కూడా చూపించారు. సో ఎమోషనల్గా ఇద్దరు నిజంగా చాలా ఎమోషనల్గా ఉండే. ఇక్కడ ఒక్కొక్కరు వెళ్ళి అందరికి మ్యాక్సిమం అబ్బాయికే ఇచ్చారు. తను ఆల్రెడీ ఎమోషనల్గా ఉన్నాడు, నిఖిల్ కూడా ఆల్మోస్ట్ ఎమోషనల్గానే ఉన్నాడు, కానీ మ్యాక్సిమం అబ్బాయికే ఇచ్చారు. అబ్బాయికి ఇచ్చిన తర్వాత ఇక్కడ సోనియా నిఖిల్కి ఇవ్వలేదు, ఇస్తుంది అనుకున్నా కానీ ఇవ్వలేదు. ఇవ్వకుండా అబ్బాయికి ఇచ్చి తను చెప్పింది ఏంటంటే, అబ్బాయికి ఇవ్వాలనుకున్నాను, నిఖిల్కి ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది అందుకనే నేను అబ్బాయికి ఇస్తున్నాను చెప్పింది. అంటే అబ్బాయికి స్ట్రెంగ్త్ లేదని కాదు, తర్వాత తను కన్సోల్ చేయవచ్చు అని. నాకైతే నిజంగా అదే అనిపించింది. నేను వెళ్తా కన్సోల్ చేస్తా అయిపోతుంది అని డైరెక్ట్గా చెప్పకుండా, మేమంతా ఉన్నామని చెప్పకుండా అబ్బాయికి నిఖిల్కి స్ట్రెంగ్త్ ఉంది అని ఏదో చెప్పింది. సరే పోనీ, నాకు వీళ్ళిద్దరిని చూస్తే నచ్చలేదు బేసిక్గా, అందుకే నేను జుఫు అని ఏదో కట్లు వేసుకుంటున్నా. మీకు నచ్చుతుందా వాళ్ళిద్దరిది? నాకైతే అస్సలు నచ్చట్లేదు. సెకండ్ నైనికాకి సీతకి వాళ్ళిద్దరికి బొమ్మలు పంపించారు. సీతది భలే ఉంది, ఏనుగు బొమ్మ, చాలా అంటే చాలా బాగుంది నైనికాది. సీతది చిన్న బాలు బాగుంది, సీతది కూడా. సో ఇక్కడ అనుకుంటారు కొంతమంది చూసేవాళ్ళు, ఎపిసోడ్ చూసేవాళ్ళు, బొమ్మలకు అంత కనెక్షన్ ఏంటి, అది ఏం ఎమోషనల్ అని. కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ డెఫినెట్గా కనెక్ట్ అయి ఉంటుంది. అమ్మాయిలకి చిన్న చిన్నవే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. నాకైతే నిజంగా అది చాలా లోపల నుంచి ఆ ఫీల్ అనేది అర్థమైంది. నాకంత బొమ్మలతో కనెక్షన్ లేదు, కాకపోతే వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే వాళ్ళు ఎంత కనెక్టెడ్ ఉన్నారో ఆ బొమ్మలకి అనేది అర్థమైంది. సో ఇక్కడ సీత తను 5 years రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారని చెప్పి, అంటే దాని నుంచి బయటికి రావడానికి ఇది హెల్ప్ అయింది అది అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పి, కాకపోతే అది లేకపోయినా నేను ఇప్పుడు ఉండగలుగుతా, నాకు విష్ణు అండ్ నైనిక ఉన్నారు, నేను ఉండగలుగుతా అని చెప్పేసి సీత చెప్పి, మీరు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నైనికాకి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పింది. నైనిక తను ఇంకా ఎమోషనల్ అయ్యి, మా మమ్మీకి సారీ చెప్తున్నాను, నేను ఇది చెప్పొద్దు అనుకున్నాను, ఎక్కడైనా అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి ఇంకొక రిలేషన్షిప్, నాకు అంత అర్థం కాలేదు స్టోరీ, బిహైండ్ స్టోరీ ఏముందో తెలియదు, కానీ సో ఐ లవ్ యూ కన్నా అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఫుల్ స్టాప్ పెట్టి ఆ స్మెల్ అంటే, ఆ షర్ట్ స్మెల్ అంటే నాకు ఇష్టం. తనకి ఆ షర్ట్, ఆ బొమ్మకి షర్ట్ వేసి ఉంది.
సో ఆ స్మెల్ నాతో ఉంటే నాతో ఉన్నట్టే అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ నైనికకే ఇచ్చారు. నైనిక ఆ బొమ్మను తీసుకుంది, బాలుని మళ్ళీ స్టోర్ రూమ్ లో పెట్టేసింది బిగ్ బాస్ చెప్పినట్టు. నెక్స్ట్ దాని తర్వాత నబిల్, పృథ్వీ. ఇది టఫ్ అనిపించింది నాకు నిజంగా. పృథ్వీది చూస్తే ఒక్కటే పిక్చర్ ఉందంట పాపం. సీరియస్ గా వాళ్ళు ప్రేరణ అండ్ అబ్బాయి అదే అన్నారు అనుకుంటా వాళ్ళిద్దరు. ఒకటే ఫోటో అంటే నాకు మంచి అనిపిస్తుంది. ఆదిత్య ఒకటే పిక్చర్ ఉందని చెప్పేసి అన్నారు. సో నాకు అది మంచిగా అనిపించట్లేదని చెప్పి పృథ్వీకే ఇచ్చారు. ఇక్కడ నబిల్ నిజంగా ఎప్పుడైతే అంటే నాకు ఇవ్వకపోయినా పర్లేదు ఆ ఫోటో, నాకు మా నాన్నవి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మా ఇద్దరు బ్రదర్స్ ఏడుస్తుంటే నేనే ధైర్యం చెప్పాను, నా దగ్గర లేకపోయినా పర్లేదు అని చెప్పినా కానీ పృథ్వీకి కాకుండా నబిల్కే ఇచ్చారు. ఇక్కడ నిజంగా చాలా టఫ్ కాంపిటీషన్, ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఒక్కటే వీక్ అయింది కాదనట్లే. ఒక్క వీక్ లోనే ఇంత ఎమోషన్ గా ఇంత ఫీల్ అవుతారా ఒక పర్సన్ అని చెప్పేసి అంటే డెఫినెట్ గా ఫీల్ అవుతారు. ఒక్క రోజైనా 2 రోజులైనా ఇల్లు వదిలి ఒక దగ్గర ఉండాలన్నప్పుడు అప్పుడు పెయిన్ తెలుస్తుంది అసలు. మేబీ కొంతమంది ఆల్రెడీ ఇల్లు వదిలేసి చాలా రోజులు బయట ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోన్. ఆ ఫోన్ అనేది లేదు కాబట్టి నిజంగా టఫే. మీరందరూ ఎవరైనా ట్రై చేయండి, ఒక్కరోజు ఫోన్ లేకుండా బయటకు వెళ్ళి మీ ఫ్యామిలీని వదిలిపెట్టి బయటకు వెళ్ళి ఉండి ఫోన్ వాడకుండా చూడండి. మీకు ఒక్క రోజులో మీరు ఎన్నిసార్లు మీ ఫ్యామిలీని తలుచుకుంటారో, ఆ ఫోన్ ఎన్నిసార్లు తలుచుకుంటారు, ఫోన్ ని మిస్ అవుతారా ఫ్యామిలీని మిస్ అవుతారా టెస్ట్ చేసుకోండి. కామెడీ ఏం కాదు, టెస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మణికంఠ, ఆదిత్య. వీళ్ళిద్దరికి మణికంఠకి షాల్ వచ్చింది, ఆదిత్యకి వాళ్ళ నాన్న పిక్చర్ వచ్చింది. సో ఆదిత్య నిజంగా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడ మణికంఠ క్లియర్ గా చెప్పాడు, నాకు తెలుసు ఇదంతా అవుతుందని, మా తాత ఈ షాల్ నీ దగ్గర ఉంటే, నువ్వు అమ్మమ్మ మాట బాగా ఉంటావు కాబట్టి ఈ షాల్ నీ దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి నాకు ఇచ్చాడు అని చెప్పేసి మణికంఠ నాకు అయితే కావాలి, ఇదే నా పాయింట్ అని చెప్పేసి మణికంఠ చెప్పాడు. తర్వాత ఆదిత్య, ఈ ఫోటో నిజంగా మా ఫ్యామిలీలో అందరికి కోవిడ్ వచ్చినప్పుడు, మా ఫ్యామిలీలో అందరికి కోవిడ్ వచ్చినప్పుడు ఫోటో ఒకటి, ఈ ఫోటో కాదు వేరే ఫోటో కింద పడిపోయింది, మేబీ తనే నన్ను కాపాడాడు అనే సెన్స్ లో మాట్లాడి చాలా ఎమోషనల్ అయ్యాడు. నా దాంట్లో గుడ్ ఉందంటే అది డెఫినెట్ గా మా అమ్మ నాన్న నుంచి వచ్చింది, బ్యాడ్ మాత్రం వాళ్ళు నేర్పించింది కాదని క్లియర్ గా చెప్తున్నాడు. సో అయితే ప్రేరణ ఆ పాయింట్ తీసుకుని వచ్చింది. ఫోటో చూసే నాలో గుడ్ వీళ్ళ వల్ల అన్నప్పుడు ఆ ఫోటో నీ దగ్గర ఉంటే ఇంకా బాగా ఆడతావేమో అని చెప్పేసి ప్రేరణ తనకి ఇచ్చింది. సో మాక్సిమం ఆదిత్యకి వెళ్ళాయి. ఆదిత్యకి ఆ ఫోటో ఇచ్చారు. ఫోటో ఇచ్చిన తర్వాత మణికంఠతో హౌస్ మేట్స్ తో అంటున్నాడు, నేను మణికంఠకి ఫోటో చూపిస్తాను బయటికి వెళ్ళిన తర్వాత నా కొడుకు ఫోటో, ఎందుకంటే తను మేబీ సిమిలర్ గా ఉన్నాడేమో ఆదిత్య వాళ్ళ కొడుకు మణికంఠలని, నేను అందుకే చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యానని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మధ్యలో శేఖర్ కూడా అదే అన్నాడు, ఒక ఫాదర్ వాల్యూ మనం ఫాదర్ అయినప్పుడే తెలుస్తుంది, విచ్ ఈస్ రియల్లీ ట్రూ. ఒక మదర్ వాల్యూ ఒక మదర్ అయ్యాకే తెలుస్తుంది, ఫాదర్ వాల్యూ ఫాదర్ అయ్యాకే వాళ్ళకి తెలుస్తుంది తప్ప అప్పటిదాకా చిల్ మమ్మీ కదా, చిల్ డాడే కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సరే కొంతమందికి అర్థం కాదు, కానీ చాలా వరకు అయితే డెఫినెట్ గా అర్థమవుతుందని నా ఫీలింగ్. తర్వాత ఇక్కడ ఈ సేయింగ్ చెప్పాడు, ఏ మ్యాన్ ఇస్ బ్యాడ్ అంటిల్ హీఈస్ అ డాడ్. నిజంగా దట్స్ ట్రూ, శేఖర్ చెప్పాడు. తర్వాత యష్మి మణికంఠకి మసాజ్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఏం అగ్రిమెంట్ చేసుకున్నారో, నువ్వు నా గురించి మంచి గుడ్ వర్డ్స్ 3 మంచి పదాలు చెప్పాలంటే ఏం చెప్తావు అంటే సూపర్ హ్యాండ్సమ్ మంచోడు అని చెప్పింది. సో ఇక్కడ ఇంతే. దాని తర్వాత లాస్ట్ లో మణికంఠ ఏదో దొంగతనం చేస్తున్నాడు. ఏంటి, యష్మి వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక డబ్బాలోంచి ఏదో తీసుకొని, ఏదో అంటున్నాను, నాకు చీకట్లో నాకు అంత క్లియర్ గా అనిపించలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఏదో ప్యాక్ తీసుకున్నాడు, ఆ ప్యాక్ తీసుకొని వెళ్ళి కిచెన్ లో పైన పెట్టేశాడు. మళ్ళీ వెళ్ళి ఆ డబ్బాని యష్మి వాళ్ళ రూమ్ లో పెట్టాడు. బయట చాలా మంది ఉన్నారు, లోపల ఈయన చేసే పనులు ఈయన చేసేస్తున్నాడు. అంతే ఇవాల్టి ఎపిసోడ్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.